హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ సేమియా రెసిపీ చేద్దాము. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ సేమియా రెసిపీ ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పే కొలతలతో చేస్తే పొడి పొడిగా వస్తుంది. ఎగ్ సేమియా చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని సేమియా వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ ఏం అవసరం లేదండి, కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. సేమియా ఫ్రై అయిందండి, నేను చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఇందులో 3 కప్పుల వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి. ఇందులో 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సేమియా ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలండి. సేమియా 80% కుక్ అయితే చాలండి. సేమియాని ఇలా వడగట్టుకోవాలండి. దీని మీద 1 గ్లాసు నార్మల్ వాటర్ పోస్తే సేమియా పొడి పొడిగా ఉండిద్దండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసి, నూనె హీట్ అయిన తర్వాత 2 కోడిగుడ్లను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్ ఫ్రైని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, బీన్స్, క్యాప్సికము, గార్లిక్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో పసుపు వేయాలి, సాల్ట్, 1 స్పూన్ కారము, కొంచెం ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పౌడరు, ధనియా పౌడరు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సేమియాను ఇందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత మనం ఫ్రై చేసిన ఎగ్ను ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ సేమియా రెడీ అయింది. పిల్లలకి చాలా ఇష్టమైన ఈ ఎగ్ సేమియా ఇంట్లో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.